చెప్పండి చెప్పండి అన్న ఒక దినేష్ నాయుడుగా స్టార్ట్ చేసి విశ్వక్సేన్గా మారి ఇప్పుడు మెకానిక్ రాకీగా ముందుకొస్తున్నారు. సో ఈ మూడు క్యారెక్టర్లో ఎంత వేరియేషన్ ఉంది, ఎంత చేంజ్ అయ్యారు? అండ్ ఇప్పుడు అందరికీ గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు కదా, ఈ మూడు క్యారెక్టర్లో ఎవరికి గోల్డ్ కాయిన్ ఇస్తారు, ఎవరికి సిల్వర్ కాయిన్ ఇస్తారు? వీళ్ళ ముగ్గురు కాయిన్లకు పడేటోళ్ళు కాదు, అది సమస్య. ఇంత ముగ్గురు ఇచ్చేటోళ్ళు తీసుకునేటోళ్ళు కాదు, వెరీ గివింగ్ పీపుల్ అన్నమాట. బట్ ముగ్గురికి డైమండ్ ఇస్తా. ఓ సూపర్. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అందరికీ తెలుసు. సో జనతా గ్యారేజ్లో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడిన ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిమిలర్ క్యారెక్టర్ ఒక మెకానిక్గా మీరు చేస్తున్నారు. సో మెకానిక్ రాకీలో ఎలాంటి రిపేర్లు చేస్తున్నారు? ఆ రిపేర్ ఉంది యాక్చువల్లీ, ఆ రిపేర్ చూస్తారు 20 సెకండ్. రఘు గారు, విశ్వక్ గారు, సో ఐఎమ్ యువర్ ఒక్కసారి రఘు గారు క్వశ్చన్ ఐఎమ్ యువర్ ఫ్యాన్. అంటే మీ రియాలిటీ షోస్ కానీ ద ఇంటెన్స్ యూ షో, ఎమోషన్స్ యూ షో, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. సో మీరు రేర్లీ యూ డూ మూవీస్, వై ఈస్ దాట్? అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా చేస్తారు? నాకు దీనికంటే ముందు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ లేదు. నేను దీనికంటే ముందు రోడీస్ అండ్ స్ప్లిట్స్ అలాంటి రియాలిటీ షోస్ చేసేవాడిని. నాకు దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది, చాలా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ చేసే అవకాశం వచ్చింది. కానీ నాకు లాస్ట్ 2 ఇయర్స్లో రియాలిటీ షోస్ నుంచి మనసు ఖతమైపోయింది. నాకు ఆ మజా రావట్లేదు, ఆ ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఆ టైంలో నాకు తరుణ్ భాస్కర్ కాంటాక్ట్ చేసి ఓ ఫిల్మ్ చేస్తున్నాను కీడాకోలా, మీరు మా నాన్నకి తెలుగు చాలా ఇష్టం, తెలుగు స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు, ట్రాన్స్లేషన్, వాయిస్ ఓవర్స్, డబ్బింగ్ అవన్నీ చేసేవాళ్ళు. హీ పాస్డ్ అవే 2 years ago, 2.5, 3 years ago ఆల్మోస్ట్. అతను ఉన్నప్పుడు నేను తెలుగు ఫిల్మ్ చేస్తే అతనికి బాగుంటుంది, అందుకని నేను ఆ ఫిల్మ్ చేశాను. అండ్ అది చేసి నాకు తరుణ్ భాస్కర్ని కలిసి వాళ్ళందరూ పూర్తి కాస్ట్ అండ్ టీమ్ని కలిసి ఎంత బాగుందంటే ఆ ఎక్స్ప్రెషన్, ఆ సాటిస్ఫాక్షన్, నాకు రియాలిటీ షోస్లో వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు యాక్టింగ్లో రావడం మొదలైంది. అప్పుడు నేను నేను యాక్టింగ్ని సీరియస్గా తీసుకుంటాను, కొంచెం రైటింగ్ కూడా చేస్తున్నాను అని నేను అనుకున్నాను. నా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, నేను చేసిన క్యారెక్టర్ చిన్న టైం కోసం ఉన్నా, ఎక్కువ టైం కోసం ఉన్నా, ప్లాట్కి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాడు నాకు నచ్చితే. ప్లస్ ఐ ఆల్సో లుక్ ఎట్ ద పీపుల్ ఐఎమ్ వర్కింగ్ విత్. I did this film in spite of meeting all these people. I mean, I really was not impressed at all. I'm sorry, I just say these things to amuse myself. No, I really loved working with everybody, especially Ravi Teja. Ravi Teja is the first film, but seasoned directors kanta ekku tight grip story meeda, emotions meeda, scenes meeda, storytelling meeda undadam chusanu. I would like to really appreciate you for that. And please welcome him as a hotshot director that's entered the Tollywood thing. Yeah, thank you so much. Have I answered your question? Yes. Thank you. Thank you. There was a question for you. Vishwak garu. Shraddha garu, hi. Very glad to see you. You rarely do movies, which is a sad thing for me. I really love you wherever I see you. So I hope this movie also adds so much to your career. Actually నేను అడగాలనుకున్న క్వశ్చన్ అడిగేశారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు సీ యూ. విశ్వక్ గారు, ఐ రియలీ లవ్ యువర్ గామి మూవీ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీస్. చాలా ఇంటెన్స్ అండ్ హానెస్ట్ ఎమోషన్స్. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ యాక్చువల్లీ థర్డ్ క్వశ్చన్ మీది లేదు, ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడే వచ్చా. మీది ఫస్ట్ అయితే సేమ్ లుక్ లైక్ ఉన్నారు, మీలాక పోలిన మనిషి ఉన్నారు ఎవరు ఇందాక. సారీ సార్ కన్ఫ్యూజన్. సో యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్కి, అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చొక్కాలు చింపుకోను ఇలాంటివి నేను చేయను అని చెప్పానన్నారు. టు క్లారిఫై టు ద ఆడియన్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నా. ప్రీవియస్ ఒక పెద్ద హీరో అదే స్టేట్మెంట్ ఇస్తే. అవును, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది కలిపారు కానీ అసలు అది ఉద్దేశమే కాదు. ఆ ఉద్దేశంతో ఉన్నోడిని నేను పుష్పకి అసలు నేను విజ్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్లో కూడా విజ్ చేస్తుండే. ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి దే మేడ్ మీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడినట్టు కూడా తెలియదు, దానికి దీనికి కనెక్షన్ లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది.